బూడిదే కదా అని ముట్టుకుంటే రాజకీయ అగ్గి రగులుతోంది. వీటీపీఎస్ నుంచి వచ్చే బూడిద చుట్టూ ఎన్టీఆర్ జిల్లాలో రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. వైసీపీ నేతల ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఇంతకీ బూడిద దొంగలు ఎవరు? బూడిద కోసం ఎందుకింత రచ్చ? కష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఏమైతే ఆ 2,80,00,000 మీకు గనక అది తొలగించడం కష్టమైతే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, ఆ 2,80,00,000 నా జేబులోంచి నేను డబ్బులు కడతాను. స్థానికులను మటుకు ఉచితంగా బూడిద తీసుకెళ్లేటట్టుగా చేయండి అధ్యక్ష. స్థానికులే వీటీపీఎస్ బూడిద తరలించుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. దీనికోసం అవసరమయ్యే ఖర్చును కూడా తానే భరిస్తానంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి బూడిదను సైతం దోచుకుంటూ వ్యాపారం చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. కృష్ణప్రసాద్ ఆయన బావమరిది కలిసి అక్రమ ఫ్లైయాష్ దందా చేస్తున్నారని కొన్ని రోజులుగా ఫైర్ అవుతున్నారాయన. ప్రతిరోజు వందల లారీలు తరలిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. ఒక్కొక్క లారీ 20,000 రూపాయల చొప్పున హైదరాబాద్కు అమ్ముతా ఉన్నాడు. అంటే సుమారుగా 20-25 లక్షల రూపాయలు రోజుకి అక్రమార్జన కృష్ణప్రసాద్ బామ్మది దోచుకుంటా ఉన్నారు. ఇది ప్రజల ఆస్తి, ఇది అక్కడ ప్రజలకు చెందవలసిన ఆస్తి. తనపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ స్పందించారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు కలుషితం కావడానికి వైసీపీయే కారణమన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో దురదృష్టవశాత్తు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ కి నిధులు కేటాయించక ఈ ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం రావాల్సిన దానికంటే స్వల్పంగా ఎక్కువ వస్తుందని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మేము రోజు అక్కడే ఉంటాం, ప్రతిరోజు నేను అక్కడే తిరుగుతాను. కొన్ని వందల రెట్లు ఎక్కువ. బూడిద తరలింపు విషయంలో నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వానికే చెడ్డ పేరుస్తుందన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. స్థానికులను మటుకు ఉచితంగా బూడిద తీసుకెళ్లేటట్టుగా చేయండి అధ్యక్ష. లేకపోతే ఇది మన ప్రభుత్వానికి, పార్టీకి, అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. స్థానికంగా ఉద్యమాలు చెలరేగుతాయి. వీటీపీఎస్ ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు 120 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం.